ఏంటంటే రైతులు ప్యాకెట్ కలిగిన విత్తన అధీకృత డీలర్ల దగ్గర లైసెన్స్ కలిగిన డీలర్ల దగ్గర కొనుగోలు చేయమంటున్నాం. కానీ ఎక్కడైనా లూజు విత్తనాలు వచ్చాయి లేదా గుడ్డ సంచులు వచ్చాయి, లేబులింగ్ లేదు, అలాంటి సమాచారం మాకు అందిస్తే వాళ్ళ మీద ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. చీటింగ్ కేసు పెడతాం. 6A కింద కూడా ఎసెన్షియల్ కమాడిటీ కింద 6A కింద కూడా మేము బుక్ చేస్తాం. దాంట్లో కఠినంగా ఉంటుంది. సమాచారం అందిన వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారి ఇమీడియట్ గా కేసు బుక్ చేస్తాం. దాంట్లో ఏం లేదు. తమరు కూడా తెలియజేస్తాం. ఎక్కడ ఉందని చెప్పండి, నాకు చెప్పండి, మేము డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. నాది జిల్లా వ్యవసాయ అధికారి అండి. నా పేరు నరసింహారావు, బి నరసింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి, సంగారెడ్డి. నట్టుగా మేము ప్రూఫ్ చేసి వాళ్ళ రైతుల యొక్క స్టేట్మెంట్ తీసుకుంటే వాళ్ళ సీడ్ లైసెన్స్ క్యాన్సిల్ కూడా చేస్తామండి. దాంట్లో ఎటువంటి భేదసాధ్యం లేదు. తప్పనిసరిగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ తీసుకుంటే ఇంతకుముందు కొన్నారా రైతులు? మీరు కొన్నారా? ఇప్పుడు వచ్చారా? ఏం వేస్తారు? కాటన్లో ఏ రకాలు సార్? అంతమంది తీసుకున్నారు కదా, ఎన్ని రకాలు తీసుకున్నారు? 9 ఓకే. దిగుబడి బాగా వచ్చిందా?